హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సుబ్బారావు నిర్మలాని కోర్టుకు తీసుకొచ్చి మీనాక్షి నిర్దోషి అని నిరూపించి పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఎస్ఐ అభిరామ్ అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఉదయం కాగానే అవని, శ్రీకర్, చక్రధర్లు కోర్టు దగ్గరికి వెళ్తారు. మీనాక్షి కేస్ ఫైనల్ హియరింగ్ అవ్వడంతో ఇక అవని వాళ్ళు కోర్టుకు వెళ్ళి మీనాక్షి కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోనే పల్లవి, భరత్లు కూడా అక్కడికి వస్తారు. అవనిని చూసిన పల్లవి మనసులో కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా ఆ సుబ్బారావు వాళ్ళని కోర్టుకు తీసుకొచ్చి దొంగ సాక్ష్యం చెప్పించి మీ అమ్మ నిర్దోషి అని నిరూపించుకోవాలనుకున్నావు కదూ, నేనుండగా అది ఎప్పటికీ జరగనివ్వను. ఆ సుబ్బారావు వాళ్ళు కోర్టుకు రాకుండా నేను ప్లాన్ చేశాను. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కోర్టుకొచ్చే అవకాశం లేదు. ఈరోజు మీ అమ్మ దోషి అని కోర్టులో నిరూపణ అయ్యి మీ అమ్మకి శిక్ష పడుతూ ఉంటే అది చూసి నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. మా మామ్ దూరమైనందుకు నేను ఎంత బాధపడ్డానో మీ అమ్మ కూడా నీకు దూరమైనందుకు నువ్వు అంతకంటే ఎక్కువగా బాధపడాలి. అప్పుడు మా అమ్మ ఆత్మకి శాంతి కలుగుతుంది, నాకు మనశ్శాంతి కలుగుతుంది అని పల్లవి కోపంగా మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. అవని కూడా పల్లవి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలోనే పోలీసులు వీల్ చైర్లో మీనాక్షిని కోర్టుకు తీసుకొస్తారు. మీనాక్షిని చూసి అవని, భరత్ ఇద్దరు ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి మీనాక్షి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. అమ్మ, ఏంటమ్మా ఇది అని ఇద్దరు ఏడుస్తూ ఉంటే మీనాక్షి కూడా చాలా బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటుంది. అమ్మ అవని, భరత్, మీరు బాధపడొద్దు. నేనెక్కడున్నా కూడా, నాకు ఎంత కష్టం వచ్చినా కూడా మీ ఇద్దరు బాగుండాలనే, సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మీరు నా గురించి బాధపడొద్దు భరత్ అని మీనాక్షి చెప్తూ ఉంటుంది. నాకేదో శిక్ష పడుతుందనో, నేనేదో జైలుకి వెళ్తాననో నాకేం బాధ లేదమని నా గురించి ఆలోచించి మీరు బాధపడకండి. నేనెక్కడున్నా మీరు బాగుంటే చాలని అనుకుంటాను అని మీనాక్షి అంటూ ఉంటే ఈ అవని మీనాక్షికి ధైర్యం చెప్తూ ఉంటుంది. లేదమ్మా, నీకు ఏమీ కాదు. ఈరోజు కోర్టులో అందరి ముందు నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. కోర్టే నిన్ను నిర్దోషిగా విడుదల చేసేలా చేసి నిన్ను మన ఇంటికి తీసుకెళ్తానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని పన్నాగాలు చేసినా చివరికి న్యాయమే గెలుస్తుందమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు, నీకేం కాదు అని అవని మీనాక్షికి ధైర్యం చెప్తూ ఉంటే ఆ మాటలు విని పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇది ఇంత కాన్ఫిడెంట్గా వాళ్ళమ్మతో ఎలా మాట ఇస్తుంది అని పల్లవి అయితే కంగారు పడుతూ ఉంటుంది. మీనాక్షి, భరత్ అందరూ కోర్టు లోపలికి వెళ్తారు. ఇక అప్పుడే అవని పల్లవి దగ్గరికి వస్తుంది. ఇక పల్లవి, ఏంటి మీ అమ్మకి తెగ మాటిచ్చేస్తున్నావు? ఈ కేసు గెలుస్తానని అంత నమ్మకం ఉందా అని అంటూ ఉంటే, చూడు పల్లవి, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని పన్నాగాలు చేసినా కూడా చివరికి న్యాయమే గెలుస్తుంది. అది ఇంకొకసారి ఈరోజు ఈ కోర్టులో రుజువు కాబోతుంది. నువ్వు చూస్తావు కదా అని అంటూ ఉంటే, చూడు, అది ఎట్టి పరిస్థితుల్లో జరగని పని. చెప్పాను కదా, నువ్వేరేం చేసిన సాక్షులని కోర్టుకి రాకుండా నేనే ఆపాను. ఈరోజు కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కోర్టుకు రానివ్వను అని పల్లవి అంటూ ఉంటే, చూడు పల్లవి, నీ ఎక్స్పెక్టేషన్స్ నీకుండొచ్చు, నా ఎక్స్పెక్టేషన్స్ నాకున్నాయి. చూస్తూ ఉండు. కోర్టు చివరి నిమిషంలోపైన ఆ సుబ్బారావు వాళ్ళు వచ్చి మా అమ్మ ఏ తప్పు చేయలేదని సాక్ష్యం చెప్తారు.
మా అమ్మ నిర్దోషి అని కోర్టు విడుదల చేస్తుంది. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా న్యాయమే గెలుస్తుంది పల్లవి అని చెప్పి ఇక అవని అయితే పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అవని మాటలు విని పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి, ఈ అవని మాటలు వింటుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. రాత్రి నుండి ఆ కమల్ గాడేమో ఇంటికి రాలేదు, అవని ఏమో ఆ సుబ్బారావు వాళ్ళు కోర్టుకి వస్తారని చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. ఆ సుబ్బారావు వాళ్ళు నా రౌడీల కస్టడీలోనే ఉన్నారు కదా, మరి ఈ అవని ఎలా ఇలా మాట్లాడుతుంది? లేదు, నాకేదో తేడాగా ఉంది. ఆ సుబ్బారావు గాడు బ్రతికుంటే ఏ క్షణంలోనైనా ఆ కమల్ గాడు కోర్టుకి తీసుకొచ్చి వాళ్ళ చేత సాక్ష్యం చెప్పిస్తారు. అప్పుడు మీనాక్షి నిర్దోషిగా విడుదలవుతుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. అలా జరగకూడదు అంటే ఆ సాక్ష్యం చెప్పే సుబ్బారావునే లేకుండా చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎస్ అని చెప్పి ఇక వెంటనే పల్లవి అయితే తన రౌడీలకి ఫోన్ చేస్తుంది. పల్లవి నుండి ఫోన్ రాగానే రౌడీలు చాలా కంగారు పడుతూ ఉంటారు. రే, మేడం ఫోన్ చేస్తుందిరా, ఆ సుబ్బారావు వాళ్ళు ఎక్కడ అంటే ఏమని చెప్పాలి, నాకేం అర్థం కావట్లేదురా అని అంటూ ఉంటే, రేయ్ ఫోన్ ఎత్తి మాట్లాడరా, లేకపోతే మేడంకి అనుమానం వస్తుంది, ఏదో ఒక రకంగా మేనేజ్ చేద్దాం అని చెప్పగానే ఇక రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అని అంటారు. ఇక పల్లవి, రేయ్ ఆ సుబ్బారావు వాళ్ళు మీ దగ్గరే ఉన్నారు కదా అని అనగానే ఇక రౌడీలు చాలా కంగారు పడుతూ, హా ఉన్నారు మేడం, ఇక్కడే ఉన్నారు, ఫోన్ ఇమ్మంటారా అని కవర్ చేస్తూ ఉంటారు. అక్కర్లేదు, ఆ సుబ్బారావు వాడు బతికుంటే మనకి చాలా ప్రమాదం, అందుకే వాణ్ణి చంపేయండి. ఈరోజు ఆ సుబ్బారావుని ఎలాగైనా కోర్టుకి తీసుకురావాలని అవని ప్లాన్ చేస్తుంది. ఆ సుబ్బారావు బ్రతికుంటే ఏ క్షణంలోనైనా అది కోర్టుకి తీసుకొస్తుంది. అందుకే ఆ సుబ్బారావుని వాడి పెళ్ళాన్ని చంపేయండి అని అనగానే ఇక రౌడీలు షాక్ అయిపోతారు. అలాగే మేడం అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. ఇక పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అవని, నీకున్న ఆ ఒక్క ఛాన్స్ కూడా నీకు దక్కనివ్వను అని అనుకుంటూ ఉంటుంది. ఇక రౌడీలు, రేయ్ మేడం ఏంట్రా ఆ సుబ్బారావు గారిని చంపేయమంటుంది, వాళ్ళు మన దగ్గర లేరు కదా అని అంటూ ఉంటే, రేయ్ కాస్త బుర్ర పెట్టి ఆలోచించరా, ఆ సుబ్బారావుని ఎవరో కోర్టుకి తీసుకెళ్లడం కోసమే మన దగ్గర నుండి ఎస్కేప్ చేయించారు. అంటే ఖచ్చితంగా కోర్టు టైంకి ఆ సుబ్బారావుని వాడి పెళ్ళాన్ని కోర్టుకి తీసుకెళ్తారు. మనం ఆ కోర్టుకి వెళ్ళే దారిలో కాపు కాసాము అంటే వాళ్ళు మన చేతికి చిక్కుతారు. అప్పుడు ఆ సుబ్బారావుని నిర్మలాని లేపేశాము అంటే మనకిక ఎలాంటి ప్రాబ్లం ఉండదురా అని అనగానే, నువ్వు చెప్పింది కూడా నిజమేరా, పద వెళ్ళి మనం ఆ పనిలో చూద్దాం అని ఇక రౌడీలు అయితే కోర్టుకి వచ్చే దారిలో కాపు కాస్తూ ఉంటారు. ఇక మరో పక్క అవని కమల్కి ఫోన్ చేసి, కన్నయ్య ఆ సుబ్బారావు వాళ్ళు నీ దగ్గరే ఉన్నారు కదా అని అంటూ ఉంటే, నా దగ్గరే ఉన్నారు వదినా, ఇప్పుడే టిఫిన్ కూడా తిన్నాడు అని అనగానే, సరే కన్నయ్య కోర్టుకి టైం అవుతుంది, నువ్వు ఆ సుబ్బారావుని అతని భార్యని తీసుకొని నువ్వు మీ అన్నయ్య ఇద్దరు కోర్టుకి రండి అని అనగానే, అలాగే వదినా అని చెప్పి అక్షయ్ కమల్ ఇద్దరూ కూడా సుబ్బారావుని నిర్మలాని బైక్పై ఎక్కించుకొని కోర్టుకి తీసుకెళ్తూ ఉంటారు. అలా తీసుకెళ్తూ ఉంటే పల్లవి ఏర్పాటు చేసిన రౌడీలు అక్షయ్ కమల్కి అడ్డుపడతారు. వాళ్ళని చూసి అక్షయ్ కమల్ సుబ్బారావు వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కమల్, రే ఎవర్రా మీరు, మర్యాదగా అడ్డు తప్పుకోండి, మాకు టైం అవుతుంది అని అనగానే, చూడండి సార్, మర్యాదగా ఆ సుబ్బారావుని వాడి పెళ్ళాన్ని మాకు అప్పగించండి, లేకపోతే మీరు రిస్క్లో పడతారు అని అనగానే ఇక కమల్, అక్షయ్, సుబ్బారావు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా అని అంటూ ఉంటే, మీరు ఇలా చెప్తే వినేలా లేరు, రేయ్ కానివ్వండిరా, వీళ్ళకి 4 తగిలించి ఆ సుబ్బారావుని వాడి పెళ్ళాన్ని చంపేద్దాం అని కమల్ అక్షయ్ పైకి దాడి చేస్తూ ఉంటారు. అది చూసి ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇది ఇలా ఉండగా మరో పక్క కోర్టులో
కమల్ అక్షయ్ల కోసమే అవని శ్రీకర్ చక్రధర్లు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే శ్రీకర్ అవనితో వదిన కమల్ గాడు ఎక్కడా, వాళ్ళని తీసుకొస్తానని చెప్పావు కదా అని అంటూ ఉంటే తీసుకొస్తున్నాడు శ్రీకర్, వచ్చేస్తూ ఉంటారు అని అవని కూడా సైగలు చేస్తూ ఉంటుంది. ఇక అవని చక్రధర్లు ఎప్పుడెప్పుడు సాక్షులని తీసుకొస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. పల్లవి తరపు లాయర్ అయితే ఎలాగైనా మీనాక్షికి శిక్ష పడేలా చేయాలి అని వాదిస్తూ ఉంటారు. చూడండి యువర్ ఆనర్, కేసుని తప్పుదో పట్టించడానికి లేని సాక్షులు ఉన్నట్టుగా ఈ లాయర్ శ్రీకర్ గారు ఇదంతా డ్రామా ప్లే చేస్తున్నారు. ఈ కోర్టు సమయాన్ని ఇంకా వృధా చేస్తున్నారు. ఇది మీరు దృష్టిలో ఉంచుకొని ముద్దాయి మీనాక్షికి శిక్ష విధించండి అని చెప్తూ ఉంటే ఈ కావని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. లేదు యువర్ ఆనర్, మా అమ్మ ఈ హత్య చేయలేదు అని అంటూ ఉంటుంది. మీరెవరు అని అనగానే నేను మా అమ్మ తను అని చెప్తుంది. ఇక అవని అయితే బోన్లోకి తీసుకొస్తారు. చెప్పండి అని అనగానే ఈ కావని యువర్ ఆనర్, మా అమ్మకి ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదు. రాజేశ్వరి పిన్ని నాకు తల్లి లాంటిది. ఆ రోజు మా అమ్మని రాజేశ్వరి పిన్ని గొంతు నులిమి చంపబోతూ ఉంది. నేనే అప్పుడు అక్కడికి వెళ్ళి పిన్నిని బెదిరించబోయాను. ఒక్కసారిగా కాలు స్లిప్ అయిపోయి పిన్ని రాయి మీద పడి చనిపోయింది యువర్ ఆనర్. అంతేకాని మా అమ్మ వల్ల కాదు, అర్థం చేసుకోండి అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక పల్లవి తరపున లాయర్, చూడండమ్మా, నువ్వు స్వయాన ముద్దాయికి కన్న కూతురివి. ఏ కూతురైనా కూడా తల్లి గురించి అలాగే చెప్తుంది. ఈ కోర్టులో నీ సాక్ష్యం చెల్లదు అని వాదిస్తూ ఉంటాడు. ఇక అవని అయితే కన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయావు కన్నయ్య, వాళ్ళని తీసుకొస్తే నాకు ఈ బాధ ఉండేదే కాదు కదా అని బాధపడుతూ ఉంటుంది. ఇక జడ్జి గారైతే సరే ఇంతలా చెప్తున్నారు కాబట్టి, సాక్షులు ఉన్నారు కాబట్టి ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనే ఉద్దేశంతో సాక్షుల కోసం ఇంకో 10 నిమిషాలు ఎదురు చూస్తాము అని జడ్జి గారు చెప్తూ ఉంటారు. ఇక అవని అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇది విన్న పల్లవి 10 నిమిషాలు కాదు, ఈ రోజంతా చూసినా కూడా ఆ సుబ్బారావు కోర్టుకి రాడు, వచ్చే ఛాన్సే లేదు, ఈ పాటికే వాడు పైలోకానికి వెళ్ళిపోయి ఉంటాడు అని పల్లవి నవ్వుకుంటూ ఉంటుంది. మరో పక్క ఇక కమల్ అక్షయ్లని రౌడీలు కొడుతూ ఉంటారు. వాళ్ళిద్దరినీ గట్టిగా పట్టుకొని ఇక సుబ్బారావుని చంపాలి అని ఒక రౌడీ సుబ్బారావు మీదకి కత్తితో వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఎస్ఐ అభిరామ్ వస్తాడు. ఎస్ఐ అభిరామ్ వచ్చి ఆ రౌడీని ఒక్క తన్ను తన్నగానే పక్కకు వెళ్ళిపోతాడు. ఎస్ఐ అభిరామ్ రావడం చూసి కమల్ అక్షయ్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఎస్ఐని చూసి ఆ రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రేయ్ పోలీసురా, పదన్రా పారిపోదాం, దొరికాము అంటే మనల్ని బొక్కలో పెట్టి కుళ్ళబొడుస్తారు అని రౌడీలైతే అక్కడి నుండి పారిపోతారు. రౌడీలు పారిపోగానే ఇక అక్షయ్ కమల్లు అభిరామ్ దగ్గరికి వచ్చి, రే అభి, టైంకి వచ్చావరా, నువ్వు ఇప్పుడు రాకపోయి ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యేదో తెలుసా అని అంటూ ఉంటే, తెలుసు అక్షయ్, నేను నిన్ననే ఒక కేసు విషయంలో పక్క స్టేట్కి వెళ్ళి నిన్ననే వచ్చాను. ఇక్కడికి వచ్చాకే తెలిసింది అవని వాళ్ళ అమ్మగారి కేసు గురించి. అందుకే మీరు ఈరోజు సాక్షులను తీసుకొస్తున్నారు అని నేనే మీకు ఎదురొస్తున్నాను. ఈలోపే రౌడీలు మిమ్మల్ని కొట్టడం చూశాను. ఇదంతా చూస్తుంటే దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉన్నట్టుంది అక్షయ్ అని అంటూ ఉంటే, అవునబి అని అక్షయ్ అంటూ ఉంటాడు. పదండి, అక్కడ కోర్టులో టైం అయిపోతూ ఉంటుంది అని చెప్పగానే పదండి అని ఇక సుబ్బారావు నిర్మలాని తీసుకొని అభిరామ్, అక్షయ్, కమల్ ముగ్గురు కూడా కోర్టుకు వెళ్తూ ఉంటారు. మరో పక్క కోర్టు ఇచ్చిన 10 నిమిషాలు అయిపోవడంతో జడ్జి గారు తీర్పు చెప్తూ ఉంటారు. కోర్టు వారు
ముద్దాయికి ఇచ్చిన 10 నిమిషాల సమయం అయిపోయింది కాబట్టి ఇక ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తున్నాం అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పల్లవి అయితే మీనాక్షికి శిక్ష పడుతుంది అని చాలా సంబరపడిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక గొంతు సాక్షులు ఉన్నారు యువర్ ఆనర్ అని అంటారు. అది చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కోర్టు గుమ్మం వైపు చూసేసరికే అభిరామ్, అక్షయ్, కమల్, సుబ్బారావు, నిర్మల వస్తూ ఉంటారు. అది చూసి పల్లవి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇదేంటి అంటే ఎస్ఐ అభిరామ్ ఆ సుబ్బారావుని కాపాడి కోర్టుకి తీసుకొచ్చాడా? ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది అని పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక సాక్షులు కోర్టుకి రావడంతో అవని, శ్రీకర్, చక్రధర్లు అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అభిరామ్, సుబ్బారావు, నిర్మలని అక్కడికి తీసుకొచ్చి యువర్ ఆనర్ ఈ కేసులో ముఖ్య సాక్షులు సుబ్బారావు, నిర్మల, వీళ్ళే ఈ కేసులో సాక్షులు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో వీళ్ళ కళ్ళారా చూశారు అని చెప్పగానే ఇక జడ్జి గారైతే సరే వాళ్ళని ప్రశ్నించండి అని చెప్తారు. ఇక సుబ్బారావు, నిర్మల ఇద్దరిని బోనులో నిల్చోబెట్టి శ్రీకర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. చెప్పండి, ఆ రోజు రాత్రి మీరు ఏం చూశారు? ఆ సమయంలో మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు అని అడుగుతూ ఉంటారు. ఇక సుబ్బారావు అయితే చెప్తూ ఉంటారు, ఆ రోజు నేను మా ఆవిడ నైట్ షో సినిమాకి వెళ్ళొచ్చాం సార్. అప్పుడే మేము వచ్చి బైక్ పార్కింగ్ ప్లేస్లో పెడుతూ ఉంటే ఒక్కసారిగా అక్కడ మీనాక్షి గారు కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. అప్పుడే రాజేశ్వరి గారు వచ్చి మీనాక్షితో ఏదో గొడవ పెట్టుకున్నారు. ఉన్నట్టుండి రాజేశ్వరి గారు మీనాక్షిని చంపడానికి మీనాక్షి గొంతు పట్టుకున్నారు. పాపం మీనాక్షి విదిలించుకోవాలని ఎంతో ప్రయత్నించింది. అప్పుడే అవని అక్కడికి వచ్చింది. అవని అక్కడికి వచ్చి రాజేశ్వరిని విదిలించాలని చూసింది. రాజేశ్వరిని పక్కకి తోసేసింది. అప్పుడు రాజేశ్వరి గారు బ్యాలెన్స్ చేసుకొని నిల్చున్నారు. కానీ ఆవేశంతో మళ్ళీ మీనాక్షి గారి మీదకి వస్తూ ఉంటే కాలు స్లిప్ అయిపోయి అక్కడే ఉన్న రాయి మీద పడిపోయి చనిపోయారు. అవని, మీనాక్షి, పల్లవి ఎంత లేపినా కూడా రాజేశ్వరి గారు లేవనే లేదు. ఇదే సార్ మేము చూసింది అని సుబ్బారావు చెప్పగానే ఇక జడ్జి గారైతే అన్నీ నోట్ చేసుకుంటూ ఉంటారు. ఇక పల్లవి అయితే ఇదంతా చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. లేదు యువర్ ఆనర్, ఇదంతా కట్టు కథ. ఈ అవని వాళ్ళమ్మ నిర్దోషి అని నిరూపించుకోవడం కోసం లేని సాక్ష్యాలని పుట్టించింది అని చెప్పగానే ఇక సుబ్బారావు, లేదు యువర్ ఆనర్, ఇదంతా నా కళ్ళారా చూశాను. నేను ఈ సాక్ష్యం చెప్పకూడదు అని ఈ పల్లవియే నన్ను బంధించి ఇన్ని రోజులు ఒకచోట కిడ్నాప్ చేసి ఉంచింది. ఈరోజు అదిగో కమల్ బాబు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు అని సుబ్బారావు చెప్తూ ఉంటే ఇక పల్లవి అయితే షాక్ అయిపోతుంది. నిర్మల కూడా, అవును యువర్ ఆనర్, మా ఆయన చెప్పింది అక్షరాల నిజం. రాజేశ్వరి గారు చనిపోవడానికి మీనాక్షికి కానీ అవనికి కానీ ఎలాంటి సంబంధం లేదు. రాజేశ్వరి గారే తనంతట తానుగా స్లిప్ అయిపోయి పడిపోయారు అని చెప్పగానే ఇక జడ్జి గారైతే అన్నీ నోట్ చేసుకుంటారు. ఇక సుబ్బారావు వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఆధారంగా జడ్జి గారు తీర్పు ఇస్తూ ఉంటారు. ఈ కేసులో ముఖ్య సాక్షులైన సుబ్బారావు, నిర్మల గారు చెప్పిన సాక్ష్యం ప్రకారం రాజేశ్వరి గారు చనిపోవడానికి మీనాక్షికి కానీ అవనికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని కోర్టు నమ్ముతుంది. అందుకే మీనాక్షి గారు నిర్దోషిగా కోర్టు విడుదల చేస్తుంది. అంతేకాకుండా సాక్షులని బంధించి నిజాన్ని తొక్కేయాలని చూసిన పల్లవిని కోర్టు ఇంకా హెచ్చరిస్తుంది. ఇంకోసారి ఇలాంటి తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పదు అని పల్లవిని కోర్టు ఇంకా హెచ్చరిస్తుంది అని జడ్జి గారు చెప్పడంతో పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. మీనాక్షి నిర్దోషిగా విడుదలవ్వడంతో అవని, చక్రధర్, శ్రీకర్, కమల్, భరత్లు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక
అవని భరత్ అయితే మీనాక్షి దగ్గరికి వెళ్ళి ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు. తన ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయినందుకు పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అవని, మీ అమ్మని నిర్దోషి అని నిరూపించుకున్నందుకు నా మీద గెలిచావని తెగ సంబరపడిపోతున్నావేమో. ఇల్లలక్కనే పండగ కాదు. మీ అమ్మకి ఆ కోర్టు శిక్ష విధించకపోతే ఏంటి? మా అమ్మని చంపినందుకు నేను మీ అమ్మకి నీకు ఇద్దరికీ కలిపి శిక్ష విధిస్తాను. శిక్ష పడి మీ అమ్మ జైలుకి వెళ్ళుంటే కనీసం అక్కడైనా ప్రాణాలతో ఉండేది. కానీ నిర్దోషిగా బయటికి వచ్చి మీ అమ్మ చావుని నువ్వే కొని తెచ్చుకున్నావు. చూస్తాం త్వరలోనే. మా మామ్ని నాకెలా దూరం చేశావో మీ అమ్మని కూడా నీకలాగే దూరం చేసి తల్లి లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలిసేలా చేస్తాను. బీ రెడీ అని పల్లవి అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.